అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. హల్లెలూయా. వందనాలమ్మా. ఇప్పుడు వచ్చి మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. హల్లెలూయా. ఒకరినొకరి పలకరించుకోండి. అందరికి వందనాలు చెప్పండి. వందనాలు చెప్పండి. వందనాలు చెప్పండి. వందనాలు. వందనాలు. దేవుని మహిమకలం గాక. హల్లెలూయా. ఇలాగనే ప్రార్థన అనంతరం కూడా వాక్యం అయిపోయిన తర్వాత కూడా మీరేం చెప్పాలి? ఒకరినొకరు చూసి వందనాలు వచనాలు చెప్పుకొని క్షేమాన్ని విచారించాలి. ఏం విచారించాలి? ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో అందరూ ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఎందుకు ఈ వారం మీ పిల్లలు రాలేదు అని మనం ఏం చేసేవారు ఉండాలి? అడిగి క్షేమాన్ని తెలుసుకునే వారు ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మనం తెలుసుకోవాలి? ఇలా ఎందుకు మనం ఇలా అడగాలి చెప్పండి? మన మందిరం కాదమ్మా, ఇదంతా ఒక దేవుని యొక్క కుటుంబము. హల్లెలూయా. మనమంతా దేవుని యొక్క కుటుంబము. ఎవరికి ఒకరికి ఏమైనా ఏం చేయాలి? సంఘమంతా సమకూర్చి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో అబ్రహ్మయ్య గారికి వెళ్తే బాగాలేకపోతే ఏం చేయాలి? అందరూ వెళ్ళి కూడి కలిసి మాట్లాడేసి ప్రార్థన చేసి మనము రావాలి. ఎందుకు ఎందుకు రావాలి చెప్పండి? హల్లెలూయా. మనమందరూ కూడా దేవునిలో ఒకే కుటుంబమై ఉండాలి. మనం హల్లెలూయా. మనమందరూ కూడా సంఘములో సహోదరి సహోదరులుగాను పలకరించుకుంటూ దేవుని మనము ఎదిగే వారముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమదేవులారా, మనము సంఘానికి ఎలా ఉండాలి? తూనులాగా ఉండాలి. ఎలా ఉండాలి? పిల్లర్. తెలుసా పిల్లర్ అంటే? అక్కడ ఒక నుంచి చూడండి సైడ్ కి ఆ గోడ ఎందుకు తెలుసా? మిడిల్లో పిల్లర్ వేస్తారు. ఎందుకు ఆ పిల్లరు? సపోర్ట్. దేనికి? గాలి వచ్చినా వాన వచ్చినా ఏమైపోకూడదు, గోడ కూలిపోకూడదు, రేకులు కింద రాలిపోకూడదు. ఏం చేశారు? సపోర్ట్ పెట్టారు. చూస్తారా? ఆ కమ్మి అంతా ఎక్కడ ఉంది? ఆ పిల్లర్ మీద ఉంది. ఏ పిల్లర్ మీద? రెండు కమ్మి. ఎందుకు? ఆ బరువు తట్టుకుని నిలబడుతుందని. సంఘంలో మీరంతా ఎవరు అమ్మా? పిల్లర్ యొక్క సంఘానికి స్తంభముగా ఉండాలి. మీరంతా ఎవరు ఉండాలి? స్తంభముగా ఉండాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నిటిలో కూడా ఎలా ఉండాలి? మీరు స్థిరముగా బరువును మోసుకుంటే ఏం చేయాలి? మనము నిలబడే వారముగా ఉండాలి. ఎక్కడ నిలబడాలి? ఇంట్లోనా? సంఘంలో నిలబడాలి. హల్లెలూయా. అందరికి ఏముంది? బాధ్యత ఉంది. అందరికి ఏముందమ్మా? నాది కాదు, పాస్టర్ చూసుకుంటాడు, పాస్టర్ భార్య చూసుకుంటాడు, పిల్లలు చూసుకుంటారని కాదు. పిల్లలు కూడా ఏం కలిగి ఉండాలి? ఒక బాధ్యత కలిగి ఉండాలి. మనం ఇది ఎవరిది? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక సంఘము. హల్లెలూయా. దేవుని కూడి స్తుతించే సంఘం ఇది. మనం ఏం చేసుకోవాలి? దీనిని ఎప్పుడు కూడా పరిశుద్ధంగాను పవిత్రంగాను అవసరతలను తీర్చి మనం ఏం చేయాలి? కలిసి దేవుని మనము ఆరాధించే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించేప్పుడు ఎలా ఆరాధించాలి మనము? సిస్టర్ గారు చాలా చక్కగా చెప్తున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని మహిమకలును గాక. మన మధ్యలో ఎస్తరమ్మ బాప్తిని చూసుకున్న తర్వాత ఎన్నోసారి రావడము? ఎస్తర్ సిస్టర్ వచ్చి రెండోసారి మూడోసారి రావడం కదా సిస్టర్. కంటిన్యూగా రావడానికి ప్రయత్నించాలి. పాపం దూరం ఉండడం వల్ల రాలేకపోతున్నారు. ఆమె కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘంలో ప్రతి విశ్వాసుల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వచ్చి కలుసుకొని ప్రయత్నించండి. కుదిరితే ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలి? అనేకుల్ని ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారముగా ఉండాలి. మరి ముఖ్యంగా మనము సంఘానికి స్తంభముగా నిలబడే వారముగా ఉండాలి. హల్లెలూయా. సేవకునికి ఎలా ఉండాలి? సపోర్టుగా ఉండాలి. నేను ఒక్కడే ప్రయాసపడడం కాదు, నేను ఒక్కడే అరవడం కాదు, నేను ఒక్కడే అన్ని చేసుకోవడం కాదు. మీలో ఒక్కరు కూడా ఏం చేయాలి? సపోర్టుగా నిలబడేటప్పుడు అది ఏం చేస్తుంది? వర్ధిల్లుతుంది. ఏమవుతుంది? అది
వర్ధిల్లుతుంది. నాకేం నువ్వే పడి అంటే సేవకుడు ఎన్ని రోజులు కష్టపడతాడు? ఎంతకాలం? ఒక్క ఆవు, ఇద్దరు అమ్మా, ఒక బరువైన ఎడ్ల బండికి ఎన్ని ఆవు అవసరము? 2 లేదా 3, 4 అవసరం కూడా, ఆవులు కూడా అవసరం. ఆ వాహనాన్ని బట్టి సంఘము మినిమం ఏం చేయాలి? సేవకుడు ఎంత బరువు మోయగలడు? సంఘంలోని బిడ్డలు కూడా మన ఏం కలిగిన వరకు ఉండాలి? దేవునికి భయపడాలి. హల్లెలూయా. ఎవరికి భయపడాలమ్మా? దేవుని పని చేస్తున్నాము అని భయపడి దేవుని సంఘంలో సేవలు ముందుకి ఎప్పుడు ఏమి ఉండాలి? ముందు నిలబడి ఆరాధించే వారంగా ఉండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలు మీరు ఏం చేసుకోండి? గుర్తు చేసుకొని ఆ ప్రార్థనలు కలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. అమ్మా, ఆదివారం ఆరాధన అయిపోతుంది, సోమవారం ఇంట్లో అందరి ఫ్రీనే, మంగళవారము మన సంఘంలో ఏం జరుగుతుంది? 7 గంటల గొలుసు ప్రార్థన జరుగుతుంది. ఏం ప్రార్థన అమ్మా? గొలుసు ప్రార్థన. ఆ ప్రార్థన ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు దూర ప్రాంతానికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? దూర ప్రాంతానికి వెళ్తున్నారు. మీ బండిని కాపాడుకోవాలంటే ఏం చేస్తారు? మీ సైకిల్ బండిని ఒక గొలుసేసి బయట పబ్లిక్ లో రోడ్డు మీద పెట్టేటప్పుడు ఏం చేస్తారు? ఒక బాగా సంఖ్యలు గొలుసేసి బాగా గట్టిగా పెట్టి వెళ్తారు. అవునా కాదా? ఎందుకు అమ్మా? ఎవరు సామాన్యంగా తీసుకెళ్ళిపోకూడదని. అది కట్ చేయగలమా? అది కట్ చేయలేం. ఆ యొక్క చైన్ ఏం చేయలేం, మనము కట్ చేయలేం. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి తనకు ఒకటి ఏమై ఉంటుంది? అది అమ్మా లింక్ అయి ఉంటుంది, పెనుగులాడి ఉంటుంది. అది వాటిని ఎవరు కూడా కట్ చేయలేరు. కాబట్టి దాని దృష్టిలో ఉంచుకుని మనం ఏం చేయాలి? 7 గంటల సేపు ప్రార్థన పెట్టారు. 7 గంటల సేపు కూడా ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలి? గంట ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? సంఘానికి వచ్చి ఖాళీగా ఉన్న వాళ్ళంతా, మీరందరూ ఖాళీ, నాకు తెలిసి 1-2 పనికి వెళ్తూ ఉంటారు, రిమైనింగ్ వాళ్ళంతా ఖాళీ. వచ్చి 1 గంట సేపు ఏం చేయండి? ప్రార్థనలో కలుసుకోండి. హల్లెలూయా. నాకు తెలిసి అబ్రామయ్య గారు మాత్రం వస్తున్నారు. అయ్యా మీరు ప్రతి వారము అబ్రామయ్య వస్తున్నారు. తర్వాత మొన్న రూతమ్మ గారు వచ్చారు. అలా ఏం చేయాలి? ప్రతిరోజు ప్రతి మంగళవారము కలుసుకు ఒక రోజు 1 గంట సేపు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి. వచ్చేటప్పుడు చాలా గమనించాను, ఫోన్ సైలెంట్ పెట్టి రావాలి. ఎక్కడ రావాలి? ఫోన్ సైలెంట్ లో పెట్టేసి లోపలికి రావాలి. మీరు ప్రార్థిస్తున్నారు అనుకోండి, మీకు సమయం గంట సేపు ఏంది? సమయం గంట సేపు అనుకో, గంట సేపు అయిపోయింది, నాకు సంబంధం ఏం చేయకూడదు, మీరు లేచి వెళ్ళిపోకూడదు. ఒక 5 నిమిషాలు అటు ఇటు ప్రార్థించాలి. అంత లోపల వచ్చి మరుసటి వ్యక్తి వచ్చి ఏం చేయకూడదు? డిస్టర్బ్ చేయకూడదు. అయ్యా ఏం చేయకూడదు? ఆ వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ మోకరించి నువ్వు కొంచెం గట్టిగా స్తుతించాలి. ఏం చేయాలి? అయ్యా శబ్దముగా స్తుతించాలి. స్తుతించినప్పుడు ఆ వ్యక్తికి అర్థం ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ప్రార్థన ముగించుకుని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. నువ్వేం చేయాలి? నువ్వు కూడా గంట సేపు ప్రార్థన చేయాలి. 5 నిమిషాలు అటు ఇటు అయినా వేచి ఉండి మరుసటి వ్యక్తి వచ్చేదాకా వేచి ఉండి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఒకవేళ రాలేదు అనుకోండి, పక్కన రూమ్ లో ఎవరున్నారు? పాస్టమ్మ ఉంటారు, లేదా పాస్టర్ అయి ఉంటారు, పిల్లలు ఉంటారు. ఎవరు రాలేదు అటు చెప్పండి, వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు. మీరు కూడా పక్కన్నారు కాబట్టి ఎవరైనా రాకపోతే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే మీరు ఎవరైనా వచ్చి పక్కన కూర్చోండి. మరుసటి వ్యక్తి వచ్చే వారికి ఏం చేయండి? మీరు వచ్చి కూర్చొని స్తుతించడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఏం ప్రేయరు? గొలుసు ప్రేయర్. కాబట్టి మనం ఏం కలిగిన వాళ్ళు ఉండాలి? కలిసి ఒకటి తర్వాత ఒకటి కలిసే ప్రార్థించాలి. మాట్లాడకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. ఏం చేయాలి? మీకు ఒక అంశాలు ఇవ్వబడుతుంది, ఆ అంశాల కొరకు మనము ప్రార్థించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మంగళవారం అయిన తర్వాత బుధవారము రాత్రి ఎన్ని గంటలకి? 7 గంటలకి, రాత్రి 7 గంటలకి 7 నుండి 8 దాకా ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రకటన గ్రంథం యొక్క బైబిల్ స్టడీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? బైబిల్ స్టడీ జరుగుతుంది. దేవుడు అంత్యకాలంలో ఏమేమి సూచనలు ఇచ్చాడు, ఏ సంఘానికి ఏం మాట్లాడాలని చాలా
చాలా మర్మమైన విషయాలు, లోతైన విషయాలు మీకు ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి చదువుకున్న పిల్లలు, యవనస్తులు, ఇంకా రాగలిగిన వాళ్ళంతా వచ్చి విని రాసుకొని వాటి యందు శ్రద్ధ పట్టాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈ మాట నేను ఎవరి పేరుతో తెలియజేస్తున్నాను మీకు? అమ్మా, దేవుని పేరిట తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి భయభక్తులు కలిగి వచ్చి కలుసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా గురువారం బేస్తవారం ఏం చేయండి, నెలకి ఒకరింటిలోనైనా ఏం చేసుకోండి, మీరు ప్రార్థన పెట్టుకోవాలి. ఏం చేసుకోవాలి? ఉండేది ఇంతమంది అయినా, అయ్యా పన్నీర్ అయ్యా ఇక్కడ చూడాలి, మీ ఇంట్లో అయినా ఏం చేయాలి, నెలకి ఒకసారి ప్రార్థన జపం ఇచ్చుకున్నాం, ప్రార్థన పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? నెలకి ఒకసారి ప్రార్థన పెట్టించాలి. ప్రార్థన పెట్టుకున్నప్పుడు మీరు మాత్రం కాదు, మీ వీధిలో ఉన్నటువంటి మీ స్నేహితులు, మీ వీధుల్లో ఇంక ఇతరులు ఏం చేయండి, పిలవండి. ఎక్కడికి? ప్రార్థనకి రండి. ఈరోజు మా చర్చిలో, మా యొక్క ఇంట్లో చిన్న విందు ఉంది, ఒక చిన్న స్నాక్స్ ఇస్తాం, వచ్చి కూర్చొని కొంచెంసేపు అని ఏం చేయండి, ఇతరుని పిలిచి కూర్చోబెట్టండి. అప్పుడు మీ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, దేవుని యొక్క మాటలు తెలుసుకుంటారు. వాళ్ళు కూడా మంచి మార్గం నడవాలి కదా, అవునా కాదా? వాళ్ళు వేసుకుని తెలుసుకోవాలి కదా. అలాగ మీరు ఏం చేయండి, ఒక్కసారి నెలకు ఒకసారి ఎవరైనా ఇతరుల్ని పిలిచి కూర్చోపెట్టి దేవుని మహిమకరంగా ప్రార్థన పెట్టించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అనంతరము శుక్రవారము స్త్రీల కూడిక జరుగుతుంది. ఏం కూడిక? స్త్రీలందరూ కూడా ఉపవాసముతో వచ్చి స్త్రీలు కలిసి ప్రార్థించే వారముగా ఉండాలి. అదేవిధంగా స్త్రీలు కూడిక ఉదయం 10 నుండి 12 గంటల దాకా, ఒక 2 గంటల సేపు ఉంటుంది. వచ్చి కలుసుకోవడానికి స్త్రీలు ప్రయత్నించండి. అమ్మా, మీకే చెప్పేది, సరేనా? మీతో ఇంకెవరైనా ఉంటే కూడా తీసుకురండి. రోజు పాస్టర్లు, పాస్టర్ పిల్లలు, వేరే సిస్టర్ ఎవరైనా వస్తారు, అంతేగాని మీతందరూ కూడా మీరు కలుసుకోవడానికి ప్రయత్నించండి. అంటే అదేవిధంగా శనివారం సిద్ధపాఠ ప్రార్థన జరుగుతుంది. వాటి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి నెలలో 3వ శనివారం, అమ్మా, ప్రతి నెలలో 3వ శనివారము విడుదల ఉపవాస కూడిక జరుగుతుంది. ఏం కూడిక? అమ్మా, అయ్యా చూడండి, ఇక్కడ ప్రతి నెల 3వ శనివారము విడుదల ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దీంట్లో ఏం చేయాలి, మీరు ప్రతి ఒక్కరు కలుసుకోవాలి. ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కలుసుకోవాలి. ఎవరైనా రోగముతో, కష్టాలతో, చేతబడిలతో, ఇంకా ఏవే బాధలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయండి, ఈ యొక్క కూడికి తీసుకురండి. ఆ కూడికలో దేవుడు గొప్పగా వాళ్ళని స్వస్థత పరిచి విడుదల కలిగి చేసి దేవుడు వాళ్ళని ఆశీర్వదించి దీవించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఈ విడుదల ఉపవాస కూడిక? ప్రతి నెలలో 3వ శనివారం జరుగుతుంది. దేవుని మహిమకలను గాక. ప్రతి ఆదివారము మిస్ చేయకుండా సంఘానికి రండి. అంటే అదే విధంగా నెలకు ఒక్కసారి ఏం చేస్తున్నాము, యవనస్తులు కూడిక పెడుతున్నాం. ఏం పెడుతున్నాం? ఇప్పటికీ 3 నెలలు పెట్టేశాం. దేవుడు మహాకృపలో 3 నెలలు కూడా దేవుడు గొప్ప అద్భుతంగా దీవించి నడిపించారు. ఎవరు ₹1 ఖర్చుకి డబ్బులు ఇవ్వకపోయినా మా సొంత ఖర్చులతో దేవుడు మాకు ఇచ్చినటువంటి మా యొక్క బలముతో మేము ఏం చేసాము, యవనస్తులు నడిపించాం. యవనస్తులు దేవుని బలవంతుని చేతులు ఎలాంటి వాళ్ళంట, అమ్మా, బాణము వంటి వారు. వాళ్ళు రక్షింపబడాలి. వాళ్ళు ఎవరు? వాళ్ళు రక్షింపబడితే వాళ్ళు ఏం చేస్తారు, ఒక గొప్ప సమూహాన్ని దేవుని సలు నడిపించగలడు. హల్లెలూయా. కాబట్టి మీ ఇంటి పక్కన, మీ చుట్టుపక్కన మీ పిల్లలు, మనవరు, కొడుకు, కూతుర్లు ఎవరున్నా ఏం చేయండి, ఆ యవనస్తుల కూడికి ఎప్పుడు పెడుతున్నారో తెలుసుకొని ఆ కూడికి పంపించడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. ఆ యవనస్తులు చాలా మంది కలుసుకుంటున్నారు. దూర ప్రాంతం నుండి, తిరుపతికి ఆ పక్క ప్రాంతం నుండి, ఇంకా చాలా దూరం నుండి కూడా వచ్చి కలుసుకుంటున్నారు. మీరు కూడా మీ యొక్క పిల్లలు, మీ యొక్క చుట్టుపక్కల ఎవరున్నా కూడా వాళ్ళందరినీ పంపించి దేవుని మహిమకరంగా వాడబడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. అండ్ అదే విధంగా ఈ వారం ఏం చేయలేదంటే మీ కొరకు ప్రేమ విందు చేయలేదు. కారణం ఏంటంటే మన మధ్యలో ఉన్నటువంటి మా అక్క పెద్ద అక్క గారికి డెలివరీ
పెయిన్స్ వచ్చి రావడం వల్ల నిన్న నైటే ఏం చేయరు, అందరూ కూడా మా బావ, మా అక్క, మా అమ్మ అందరూ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ నెల ఆహారం అయితే సిద్ధపరచబడలేదు, క్షమించండి. వచ్చే నెల నుంచి చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ మీలో అయ్యా మీరు కూడా మీలో ఏం చేయండి, బలము కలిగిన వారు, శక్తి కలిగిన వాళ్ళు రండి. ఒకరు ఇద్దరు వచ్చి ఏం చేయండి, దేవుని పనిలో పాల్గొందులు ఉండండి. వాళ్ళు ఒక్కరే కష్టపడుతున్నారు. ఎవరు? ఆడవాళ్ళ పాపం పాస్టమ్మ వీళ్ళే కష్టపడి రోజు చేసి పెడుతున్నారు. ఒక వారం రాగలిగిన వాళ్ళంతా వచ్చి 1 గంట సేపు పడుతుంది, 1 గంట 2 గంటల సరసరసని కూరగాయలు నరికించి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి చేసేసి వెళ్ళి రెడీ వచ్చేయండి ప్రార్థనకి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత దేవుని కొరకు ప్రయాసపడతామో దేవుడు మన ప్రయాసను చూసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఆయన ఏం చేయడు, నువ్వు చేసిన ప్రతి ప్రయాసకి, నువ్వు కార్చిన ప్రతి చెమటకి, నువ్వు కోసుకున్న ప్రతి రక్త బొట్టుకి కూడా ఏం చేస్తాడు దేవుడు, నీ కూలి ఇచ్చేస్తాడు. ఏమి ఇచ్చేస్తాడు? వడ్డీతో సహా ఇస్తాడు. భయపడబాకండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మకంగా విశ్వసించి దేవుని దగ్గరికి రండి. దేవుడు మీ జీవితాలు గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. దేవుడు నా మహింకలను గాక. ఈ యొక్క వారము కీర్తనల సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కీర్తనల గ్రంథము వచ్చే వారం నుంచి చేద్దాము, చదువుదాం. వాక్య సందేశంలోకి వెళ్దాము. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయండి. ఒక్కరు అందుకు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని నీకుగా ప్రేమించయ్యా, మమ్మల్ని దీవించి నడిపించి బలపరిచిన బట్టి వందనాలు యేసయ్యా. తండ్రి, ఈ యొక్క వాక్య సందేశంలోకి వెళుతుండగా నీ ఆత్మతో నింపి అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డలతో మీరే మాట్లాడమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వాక్యం నుంచి చదువుతా ఉండండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 14 నుంచి చదవండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14 నుంచి చదవండి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించింది గాక. ఆమేన్. ప్రేమికులారా, దేవునితో కలిసిన వాడు ప్రళయంగా మార్చబడతాడు. ఎలా మార్చబడతాడు? ప్రళయంలా మార్చబడతాడు. ఎవరితో కలిసిన వాడు? మీ స్నేహితులతోనా? అమ్మా, ఎవరితో కలిస్తే? శబ్దంగా చెప్పాలి. ఎవరితో కలిస్తే? ఈసారి స్త్రీలు ఎందుకు ఎవరు చెప్పబాకండి, స్త్రీలు చెప్పాకండి, పురుషులు చెప్పండి. ఎవరితో కలిస్తే ప్రళయంగా మారుతాం మనము? అమ్మా, దేవుని యందు, దేవునితో కలిస్తే ఏం చేయబడతాము? చెప్పండి, ఏం చేయబడతారు? ప్రళయించబడతారా? మా స్త్రీలు మేలు మా శబ్దంగా చెప్పారు, పురుషులు చాలా గట్టిగా చెప్పాలి. ఎలా మార్చబడతారు మీరు? వాక్యం వినాలి. ఏం చేయాలి? వాక్యం వినాలి, శ్రద్ధగా వినండి. హల్లెలూయా. దేవునితో కలిస్తే ప్రళయంగా మార్చబడతాడు. హల్లెలూయా. ఎలా మార్చబడతారు? ప్రళయం అంటే తెలుసా మీకు? అమ్మా, ఏమమ్మా? సునామీ ప్రళయం వస్తే తట్టుకోగలరా? గాలి ప్రళయం వస్తే అన్ని పొంగుకుని వస్తుంది చూడు, నీళ్ళంతా ఒకేసారి పొంగుకుని వస్తే వాటిని ఏమంటారు మనము? సునామీ అంటాం, అవునా కాదా? వాటిని ప్రళయము అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించబలరా, నీవు నేను దేవునితో కలిసినప్పుడు నీ జీవితం ఎలా మార్చబడుతుందో తెలుసా? నిజముగా నువ్వు దేవునితో కలిస్తే నువ్వు ఒక ప్రళయంగా మార్చబడతావు. ఎలా మార్చబడతావు? దేవుని లోతుగా కలుసుకున్న వారు ఒక ప్రళయంలాగా మారి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు సాతాను యొక్క సామ్రాజ్యాన్ని
సాతాను యొక్క సామ్రాజ్యంలో విధ్వంసము సృష్టిస్తారు. ఏం సృష్టిస్తారు అమ్మా? విధ్వంసము సృష్టిస్తారు. ఎక్కడ సృష్టిస్తారు అమ్మా? చర్చిలోనా? ఇంట్లోనా? అయ్యా చెప్పండి అయ్యా, ఎక్కడ సృష్టిస్తారయ్యా? పురుషులు ఏ ఊరు చదవట్లా? పాప ఆయన ఒక్కడే పురుషులు అనుకుంటా. ఎవరు మీరంతా పురుషులు కదా? దేవుని మహిమ గాక. హల్లెలూయా. ఎక్కడ విధ్వంసం సృష్టించాలి మనము? సాతాను యొక్క రాజ్యంలో మనం ఏం చేసేవారు ఉండాలి? విధ్వంసాన్ని సృష్టించాలి. పాపం పురుషులు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ సృష్టిస్తారు విధ్వంసము? ఇంట్లో. ఎక్కడ? ఇంట్లో విధ్వంసం సృష్టిస్తారు. తల్లి మీద, భార్య మీద, అక్క చెల్లెల మీద ఏం చేస్తారు? తల్లిదండ్రుల మీద అంటే దుమ్ము లేపుతారు. అయ్యా అవునా కదా? ఎక్కడే చూపిస్తారు కోపం అంతా? ఇంట్లో వాళ్ళ మీద కాదు, కానీ నీ కోపము నువ్వు దిగితే, నువ్వు నడిస్తే ఏమైపోతుంది తెలుసా? సాతాను బిత్రపోవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిందములనా, దేవునితో కలుసుకోవడం అంటే ఏంటో తెలుసా? కేవలం ప్రార్థించడం మాత్రం కాదు అమ్మా. దేవునితో కలిసి జీవించడం అంటే ఏంటి? ఎలా దేవునితో మీరు కలుస్తారు చెప్పండి? ప్రార్థనలోనా? అయ్యా ప్రార్థనలో కలుస్తారు, ఇంకా ఆరాధనలో దేవునిలో కలుస్తారు, వాక్యం చదివేటప్పుడు దేవునితో కలిసి వాక్యం చదువుతారు. కానీ అంత మాత్రం కాదు, కానీ దేవునిలో మనము కలవాలంటే ఆయన సన్నిధిలో మనము కనబడే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కనబడాలి మనము? ఆయన సన్నిధిలో సమయంలో మనము గడిపే వారముగా ఉండాలి. నెలకు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా మనము కనిపించి వెళ్తే ఏం చేయలేడు సాతాన్ని ఒక రవ్వ కూడా ఏం చేయలేడు, కదిలించలేడు. సాతాన్ని వీణి ఏం చేసుకుంటుంది తెలుసా? ఎలా బంతిలాగా ఆడుకుంటుంది. ఎలా ఆడుకుంటుంది? అయ్యా ఎలా ఆడుకుంటుంది సాతాను? కొంచెం ఉన్నానమ్మా, నేను ఈ వైపు తిరిగి అడుగుతున్నా, కొంచెం ఉండండి అమ్మ. సాతాను ఏం చేస్తాడు? ఎప్పుడు ఆడుతాడు? అది వాక్యం వెళ్ళలేదు మీరు. అయ్యా నువ్వు వాక్యం వెళ్ళలేదు, నువ్వు వాక్యం వెళ్ళలేదు. నువ్వు చెప్పు పాస్టర్ గారు. దేవుడి సంఘ సహవాసము, దేవుని సంఘముల సమయం గడపకపోతే ఏం చేస్తాడు సాతాను? నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకుంటాడు, నీ జీవితాన్ని ఆడుకుంటాడు అమ్మా. అయ్యా నీ తలంపులతో ఆడుకుంటాడు, నీకు ఆర్థిక పరిస్థితుల ద్వారా ఆడుకుంటాడు, నీ స్నేహితుల ద్వారా ఆడుకుంటాడు. ఎప్పుడు ఆడుకుంటాడు? ఎక్కడ? దేవుని సంఘములో సహవాసము కలిగి ఉండకపోతే అపవాది నేను ఒక బంతిలాగా ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటాడు. అప్పుడు వచ్చి యేసయ్యా దేవా అన్నప్పుడు ఎవరు నెలకు ఒకసారి వచ్చి ఏం చేయినా, ప్రార్థించినా, పోరాడినా ఎవరు ఏం చేయలేరు. సంఘము నేను ఏం చేస్తుంది తెలుసా? సంఘము ప్రతి దినము స్తుతులతో, ప్రార్థనతో, దేవునితో ఎల్లప్పుడు విజ్ఞాపన కలిగిన సంఘము. దేవుడు తన యొక్క ఆత్మతో నింపబడిన సంఘం ఇది. కాబట్టి సంఘములను అడుగు పెట్టే కొద్దికి వచ్చే కొద్దికి ఏమవుతుంది తెలుసా? నువ్వు ఆత్మతో నింపబడతావు. దేనితో నింపబడతావమ్మా? ఆత్మతో నింపబడతావు. ఆత్మతో నింపబడడం మాత్రం కాకుండా దేవుని నీలో కలుసుకోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? నువ్వు చాలా చక్కగా దేవునిలో వాడబడే బిడ్డవుగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఏమొస్తుంది తెలుసా? ఒక ప్రళయము ఉప్పొంగుతుంది, ఉజ్జీవము రగులుతుంది. అయ్యా దేని మీద భారము పుడుతుంది? ఆత్మల రక్షణ కొరకు. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క బాధ, నీ బాధగా ఏం చేస్తావు? తలంచుకొని దేవుని కొరకు నువ్వు ప్రయాసపడేవారుగా మార్చబడతావు. ఎప్పుడు మార్చబడతావు? చేర్చుకున్నప్పుడు కాదమ్మా. నేను ఏం చెప్తున్నానమ్మా?
దేవుని యొక్క సంఘములోకి రావాలి. ఎక్కడ రావాలి? సమయం ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఏం చెప్పబోతుంది తెలుసా? నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయి నువ్వు ఎలా మార్చబడతావు తెలుసా? అయ్యా, దృఢంగా మార్చబడతావు. ఎలా మార్చబడతావు? దృఢం అంటే తెలుసా? స్ట్రాంగ్ గా మార్చబడాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవులారా, ఒక తీగ ఉంది. ఆ తీగ ఎదిగే కొద్దికి ఏమైపోతున్నది? ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది. ఆ తీగ పక్కన ఒక కర్రను నాటి ఆ కర్ర మీద ఆ తీగను అల్లిస్తే ఏమైపోతుంది? ఆ తీగ ఆ కర్ర చుట్టూ అల్లుకుంటూ పోయి ఆ తీగని పెరిగితే వస్తుందా? అడుగు భాగం పెరిగితే వస్తుందా? రాదు. ఎందుకు? అది ఎలా అయిపోయి ఉంటుంది? అది పెన వేసుకుని ఎలా అయిపోతుంది? అది దృఢంగా మారిపోతుంది. ఏమైపోతుంది అయ్యా? దృఢంగా గట్టిగా మారిపోతుంది. ప్రేమేంద్రులారా, ఎప్పుడు? దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు. మీకు ఎందుకు ఇంత వివరం చెప్తున్నానంటే మీ మైండ్లో ఎక్కించుకోవాలి. ఏంటి నేను చెప్పే మాటలు? ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు వెళ్ళిపోవడం కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. రహస్యం మీకు తెలుసుకోలేదంటే జీవితాంతం మీరు వచ్చి ప్రార్థన చేయండి అయ్యా నాకు సహా అది కాదు ఇది కాదు. దేవుని ప్రతిరోజు దేవుడి సమయం దొరికినప్పుడు దేవుని సంఘంలో కలుసుకోవడానికి మనము ప్రయత్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఒక నీటిలో ఒక పాలు చుక్క వేస్తే ఏమవుతుంది? పాలుగా మార్చబడుతుంది. అది చుక్క పడితే ఒక చుక్క నీళ్ళుగానే ఉంటుంది. ఓ 2 చుక్కలు వేస్తే నీళ్ళలాగానే, ఓ 3 చుక్కలు వేస్తే నీళ్ళలాగానే ఉంటుంది. అది సుమారు ఆ పాలు పోయబడాలి. ఎక్కడ? నీటిలో పోయబడే కొద్దికి ఏమవుతుంది తెలుసా? పాలులాగా మార్చబడుతుంది. ఎప్పుడు? ఆ పాలు నీటిలో పోయబడినప్పుడు ఎలా ఉంటుంది? కొంత పాలు పోస్తే ఎలా ఉంటుంది? పల్చగానే ఉంటుంది, నీళ్ళగానే ఉంటుంది. అదే నువ్వు పాలు పోసే కొద్దికి ఆ నీళ్ళు ఏమైపోతుంది తెలుసా? చాలా చిక్కగా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుంది? అది ఏం పోసే కొద్దికి? పాలు పోసే కొద్దికి ఆ నీళ్ళు ఏమైపోతుంది తెలుసా? అది కూడా పాలు స్వభావం కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది? అది పాలు వంటి స్వభావం కలిగి ఉంటుంది. పాలు వంటి రుచి కలుగుతుంది. పాలు వంటి ఆకారము కలిగి ఉంటుంది. ఎప్పుడు? అమ్మా, పాలు దగ్గరికి వచ్చినప్పుడు, పాలు పోయబడినప్పుడు. అలాగనే అయ్యా, అలాగనే పాలు లాగానే జీవితం మార్చబడాలంటే దేవుని సన్నిధికి వచ్చే కొద్దికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తే నీ జీవితం మార్చబడదు. నీ ఆత్మలో ఉజ్జీవం రాదు. దేవుని స్వభావం రాదు. దేవుని ప్రభావం మీలోకి రాదు. దేవుని ప్రేమ మీలోకి రాదు. నువ్వు అనుదినము సమయం దొరికినప్పుడంతా దేవుని సన్నిధిలో మోకరించండి. సమయం దొరికినప్పుడంతా దేవుని సన్నిధికి రండి. అప్పుడు నీ స్వభావము దేవుని స్వభావం కొంచెంగా, నీ స్వభావంలో దేవుని స్వభావం కొంచెంగా కలిసే కొద్దికి నీళ్ళ వంటి స్వభావం గడిచిపోయి దేవుని వంటి పవిత్ర స్వభావం వస్తుంది. దేవుని వంటి అభిషేకం మీలోకి వస్తుంది. దేవుని వంటి ప్రేమ మీలోకి వస్తుంది. దేవుని వంటి విశ్వాసం నిన్ను కమ్ముకుంటుంది. దేవుడు కలిగిన భారము నీవు కలిగి ఉంటావు. ఎప్పుడు కలిగి ఉంటావు చెప్పాలి? ఎప్పుడు కలిగి ఉంటారు మీరు? దేవుని సన్నిధిలో సమయాన్ని మనం గడిపినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో మనకేమొస్తుంది? రక్షణ వచ్చి మార్పు కలుగుతుంది. నీ ఆత్మ ఇన్ని రోజులు ధనము కొరకు ప్రాకలాడి ఉండొచ్చేమో, కానీ ఈ రోజు నీ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఆత్మతో నింపబడినప్పుడు దేవుని కొరకు ప్రాకలాడుతుంది. దేవుడికి ఉన్నటువంటి విషయం కొరకు ప్రాకలాడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం వైపు నీ యొక్క ఆత్మ ప్రాకులాడుతుంది. ప్రేమంతులరా, మొదటిగా మనం దేవుని సన్నిధిలో మనము కలుసుకునే వారము కూడా. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వాక్యం. ఈ మాట చూద్దాం. ఆ మాటను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును.
నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మోషే దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు. ఎక్కడ కనబడుతున్నాడు? ఎక్కడ కనబడుతున్నాడయ్యా? కనబడగానే ఏమైపోయింది అమ్మా? అతని జీవితం పూర్తిగా మార్చబడింది. ఎలా మార్చబడింది? ఫేస్ టు ఫేస్ చూశాడు దేవుని. ఎలా చూశాడు? ముఖాముఖిగా దేవుని చూడగానే అతని జీవితం దేవుడు ఏం చేశాడయ్యా? అయ్యా మార్చేశాడయ్యా. అతని జీవితము మొదటిగా ఎలా ఉన్నాడు తెలుసా అయ్యా? మొట్టమొదటిగా అతడు రాజు యొక్క సింహాసనంలో సకల విద్యను అభ్యసించిన వాడుగా ఉన్నాడు. ఒక యవనుడుగా ఉన్నాడు. రెండవదిగా ఏం చేశాడు? ఒక హంతకుడుగా తన జీవితం మార్చబడింది. ఎలా మార్చబడింది? ఒక హంతకుడుగా తన జీవితం మార్చబడింది. అంత మాత్రం కాకుండా అతని జీవితం మరలా గొర్రెల కాపలుగా మార్చబడింది. ఎలా మార్చబడింది అయ్యా? రాజు సింహాసనంలో అరణ్యంలో మంచి విందు చేస్తూ సకల విద్యను అభ్యసించిన వాడు తన జీవితం ఎక్కడికి వచ్చింది? గొర్రెల కాపరి జీవితంగా వచ్చింది. ఆ జీవితం నుండి దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నాడు. దేవుడు తన జీవితాన్ని గొప్ప సేవకుడుగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, అతని జీవితం ఎన్ని రకాలుగా కొనసాగి వచ్చినా దేవుని సన్నిధి చూడగానే దేవుడు అతని మీద పెట్టుకున్నటువంటి దర్శనము నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అతని మీద పెట్టుకున్న ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. ఇతను దేవుని సన్నిధికి వచ్చినప్పుడే అయ్యా, ఇతను దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీ యొక్క స్వభావం దేవుడు మారుస్తాడు. నీ పట్ల దేవునికి చిత్తం ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. మన సొంత ఆలోచనలతో మనం ఎన్ని ప్రయత్నం చేసినా ఏమైపోతుందా? వ్యర్థమైపోతుంది. ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. మరణ నిర్ణయం కాదు కానీ దేవుని సన్నిధిలో మోకరించి అయ్యా దేవుని సన్నిధి వెతికే కొద్దికి ఆయన ఏం చేస్తాడు? తన యొక్క స్వరూపాన్ని నీకు చూపించి నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ముఖాముఖిగా మాట్లాడినప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. లైఫ్ మీద, నీ జీవితం మీద నీకు ఒక అవగాహన వస్తుంది. నిన్ను ఎలా బ్రతకాలి, నిన్ను ఎలా నడుచుకోవాలి, నీ జీవితం ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలా నీ జీవితం ఎలా పోషింపబడాలని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మార్చి అభిషేకించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు రావాలి మీరు? ప్రతిసారి సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనము కలుసుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మన అనుదిన జీవితంలో మనం ఏం చేసే వారముగా ఉండాలి? దేవుని సన్నిధిలో కనబడే వారముగా ఉండాలి. ఒక మనిషి అమ్మా ఒక అద్దం ముందు నిలబడితే అతని జీవితం ఏమైనా మారుతుందా? తన రూపం ఏమైనా మారుతుందా? అమ్మా ఏ చేంజ్, ఎలాంటి మార్పు? కానీ దేవుని సన్నిధి నిలబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన ముఖములో ప్రసన్నతను తీసుకువస్తాడు. హల్లెలూయా. అతని ముఖం ఏం చేస్తుంది తెలుసా? ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుంది? మహిమ వలె ప్రకాశిస్తుంది. హల్లెలూయా. మీకు తెలుసా అండి, మోషే ప్రార్థన చేసి దిగి వస్తున్నప్పుడు తన చుట్టూ ఏమడిచిందంట? ముఖము ప్రకాశిస్తుంది. నిన్ను చూడగానే వ్యక్తులకి ఏమో తెలుసా? వావ్, ఇతను నిన్ను చూడగానే ముఖంలో ఒక ప్రకాశం, ఒక కళ వస్తుంది. కారణం ఏంటో తెలుసా అమ్మా? దేవుని సన్నిధిలో గడిపి వచ్చినప్పుడు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుని నీ ముఖంలో ఒక ప్రసన్నత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వు అద్దం ముందు నిలబడుకుంటే ఏమి రాదు. నీ జీవితంలో దేవుని ముందు నిలబడి చూడండి, దేవుని సన్నిధి నిలబడి చూడండి. దేవుడి నీ ముఖాన్ని ప్రకాశవంతమైన ముఖంగా మార్చి నిన్ను దీవించి నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే యొక్క ఐడెంటిటీ మార్చేస్తాడు. తన యొక్క జీవితంలో ఉన్నటువంటి హంతకుడు అనే పేరుని మార్చేసి దేవుడు ఏం గొప్ప సేవకుడుగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడుగా మారాడే లేదు, దేవుడు తోడున్నాడు, ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇదే నువ్వు నీ జీవితంలో దేవుని సన్నిధిని గడిపే కొద్దికి అయ్యా, దేవుని సన్నిధిలో గడిపే కొద్దికి దేవుని ఐడెంటిటీని మార్చి, నీ బ్రతుకును మార్చి దేవుడు నిన్ను గొప్పగా ఉన్నతంగా ఆశీర్వదించి దీవించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవునితో లోతుగా కలుసుకున్న
కలుసుకునే వారముగా ఉండాలి. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రతి సమయం దొరికినప్పుడు కలుసుకున్నప్పుడు దేవుడు మనం దీవించేవాడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునితో కలిసిన తర్వాత మనం ఎలా మార్చబడతాం తెలుసా అమ్మా? ఎలా మార్చబడతాము? దేవుని సన్నిధికి వచ్చావు అమ్మా, అయ్యా, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుడు నిన్ను అభిషేకించాడు, నిన్ను ఆశీర్వదించాడు, నీ ముఖంలో ప్రకాశింపజేస్తాడు. ప్రకాశించిన తర్వాత దేవుడు నిన్ను ఎలా మారుస్తాడు? నూతనముగా మార్చి నీలో ఏ రగులుతుంది తెలుసా? ఏ రగులుతుంది? అగ్ని రగులుతుంది. ప్రళయంలాగా మారుతావు. నువ్వు ప్రార్థిస్తుంటే ఓ ఎవరు ఆ బిడ్డ, ఆ వ్యక్తి ఎవరని ఏం చేస్తారు సార్? నిన్ను చూస్తారు. నువ్వు పాట పడుతుంటే అయ్యా ఆ వ్యక్తి ఎవరు పాట పాడేది? ఎవరు చూసేది? ప్రజలు చూస్తారు. ఓ అమ్మ, భయంకరంగా ప్రార్థన చేస్తున్నారే, భయంకరంగా మాట్లాడుతున్నారే, భయంకరంగా పాటలు పాడుతున్నారే, ఎవరు ఆ వ్యక్తి? ఎప్పుడు ఆ ప్రళయం ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ప్రళయంగా ఎప్పుడు మార్చబడతావు తెలుసా? చెప్పండి అమ్మా. దేవుని సన్నిధిలో మనం కలుసుకుంటున్నప్పుడు హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం సమయం గడిపే కొద్దికి దేవుళ్ళు కలిసిన తర్వాత గడిపి తర్వాత దేవుడి ఆత్మతో నింపబడినప్పుడు నీలో ఏమైపోతుంది తెలుసా? నువ్వు ఒక ప్రళయంగా మార్చబడతావు. నువ్వు ఒక విధ్వంసాన్ని సృష్టించేవాడుగా తయారవుతావు. హల్లెలూయా. నువ్వు నడిచి వెళుతుంటే ఆత్మలు రక్షింపబడతారు. హల్లెలూయా. నువ్వు పాడుతుంటే పాటల ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు. నువ్వు ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థనకి దేవుడు త్వరగా జవాబు దయచేసి దీవించి నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఆ ప్రళయము సృష్టించేవాడుగా ఉంటావు. ఆ సంఘాన్ని అది చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తావు? కదిలించేస్తావు. కారణం ఏంటో తెలుసా? నీ ముఖంలో దేవుని సన్నిధి ముఖ కాంతి ప్రకాశిస్తుంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనవారా, సాధారణ వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మార్చబడతాడు. ఎప్పుడు మార్చబడతాడు? అమ్మా చెప్పాలి, రేవతి తప్ప చెప్పండి, మిగతా వాళ్ళందరూ. ప్రళయంగా దేవుని సమయం గడిపినప్పుడు ప్రళయంగా మార్చబడి సాధారణమైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మార్చబడతాడు. హల్లెలూయా. ఒక బలహీనుడు శక్తివంతమైన బలమైన వాడుగా మార్చబడతాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇవన్నీ మీ చేతులు ఎందుకు తెలుసా చెప్పిస్తున్నాను ఈ మాట? మీరు రావాలని, మీ హృదయంలో స్థిరముగా నాటబడాలి. హల్లెలూయా. దేవుని నమ్మకం గాక. ఒక స్టూడెంట్ ఎక్కడికి వెళ్తున్నాడు? అపోస్తలుల కార్యాలు చదవండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వాక్యం చదవమాట. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎవరంట? విద్య లేని పామరులు. కానీ విద్య లేని పామరులు మళ్ళీ మాట చదవండి ఆ మాట. గుర్తెరిగిరి. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? విద్య లేని వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రసంగిస్తున్నారు. ఎలా? గొప్పగా అర్థమయ్యే విధంగా. ఎలా చేస్తున్నారు? వాళ్ళ ప్రసంగము అనేకులను కదిలిస్తుంది, అనేకుల హృదయాల్లో మార్పుని కలిగిస్తుంది, అనేక హృదయాల్లో భయాన్ని పుట్టిస్తున్నారు. ఎవరా వీళ్ళని చూస్తే? వీళ్ళు ఎవరు లేదంట? విద్య లేని వారు, చదువు లేని వారు, సవట సన్యాసులు. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎవరున్నారంటే వీళ్ళతో యేసుతో కలిసి వీళ్ళు ప్రయాణం చేసిన వారు. హల్లెలూయా. ఏం చేసిన వారమ్మా? యేసుతో కలిసి ఉన్నందువలన, ప్రయాణం చేసిన వలన దేవుడు వీళ్ళని అభిషేకించి గొప్పగా మార్చి, ఎలాంట విద్య లేని వాళ్ళు గొప్పగా ప్రసంగిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యేసు వీళ్ళతో ఉన్నందుకు. హల్లెలూయా. యేసులో వీళ్ళు ఉన్నందుకు దేవుడు ఉన్నాడనే ధైర్యముతో ఏం చేస్తున్నారు? ప్రసంగం చేస్తున్నారు. హల్లెలూయా. ప్రేమికులారా, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న స్టూడెంట్ కి అమ్మా వెళ్తున్నాడు అనుకో, ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు ఏముంటుంది? ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒక భయంగా ఉంటుంది. ఎలా ఉంటుంది?
ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే ఎలా ఉంటుంది? భయం భయంగా ఏం మాట్లాడతాడు, ఏం క్వశ్చన్ అడుగుతాడో తెలియకుండా బెత్తరపోతూ ఉంటాడు. అదే ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది వాడు మాట? ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఎప్పుడు? ప్రిపేర్డ్గా వెళ్ళినప్పుడు. ప్రిపేర్ అయ్యి వెళ్తే ఏం చేస్తాడు? తన ధైర్యాన్ని ఎవరు కూడా ఆపలేరన్నమాట. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చే కొద్దికి దేవుడు నీతో కూడా ఉంటాడు, నువ్వు దేవునితో ఉంటావు. అప్పుడు నీకేమొస్తుంది తెలుసా? నీ హృదయంలో బ్రదర్ యా సహోదరుడా ఒక పాట పాడే అంటే నా వల్ల కాదు అంటే ఏం లేదు, దేవుని యొక్క సన్నిధి ధైర్యం నీకు లేదు. సిస్టర్ ఆరాధన చేయమంటే నా వల్ల కాదు, దేవుని యొక్క సన్నిధి ధైర్యం నీకు లేదు. బ్రదర్ ఆరాధన చేయనంటే నా వల్ల కాదు, మీరు చేసేది. కారణం ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? నువ్వు దేవునితో సమయం గడపడం లేదు, దేవుని సన్నిధులు నువ్వు కరెక్ట్గా సమయం గడపడం లేదు. నీలో ఏమి లేదు? దేవుని ఆత్మశక్తిని క్రియ నీలో లేదు, దేవుని ప్రసన్నత నీలో ఏం చేయట్లేదు, ప్రకాశించడం లేదు. నువ్వేం చేయలేవు తెలుసా? ఏమీ చేయలేవు. వెనకాల భయపడి పారిపోతుంటావు. కారణం ఏంటో తెలుసా? అపవాది నేను ఏం చేస్తున్నాడు? వెనకనికి లాగుతూ లాగుతూ భయం అనే ఆత్మని హృదయంలో సృష్టిస్తాడు. బిడా పేతురు యోహాను ఏమి చదువులేని వాళ్ళు, అమ్మా ఏ చదువు లేని వాళ్ళు, అయ్యా ఏ రాని వాళ్ళు నడి రోడ్లు నిలబడి ప్రసంగిస్తున్నారు. హల్లెలూయా. సంత వీధులు నిలబడి గొప్ప సమూహం మధ్య నిలబడి ప్రసంగిస్తున్నారు. కారణము దేవుడు వాళ్ళతో ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో ఉన్నాడు? దేవుడు వారితో ఉన్నారు. ఈ రోజు మీ జీవితంలో దేవుడు మీతో ఉంటే మీలో ఒక ధైర్యం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఒక సంఘటన చెప్తానండి. నేను కూడా చాలా సార్లు నా జీవితంలో చాలా భయపడేవాడిని. ఏం చేసేవాడిని? చాలా భయపడేవాడిని. నాకే తెలియదు, అంత భయపడేవాడిని. కానీ దేవుళ్ళు కలిసే కొద్దికి, దేవుళ్ళు నివసించే కొద్దికి నాలో ఏమొచ్చింది తెలుసా? ఒక ధైర్యం వచ్చేది. ఏమొచ్చింది? మా స్నేహితులు ఎవరికైనా కొత్త నెంబర్ కాల్ చేయాలన్నా, ఒక జాబ్ అడగాలన్నా, ఇంకెవరన్నా ప్రశ్నించాలన్నా భయపడేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? నేను చేయనంటారు. నేను నాకు చేస్తాను, నేను చేస్తా ఉంటుంది. నేను చేసి నేను మాట్లాడి ఒక ధైర్యము. ఒక సంఘానికి వెళ్ళాలన్నా, ఒంటరిగా వెళ్ళాలన్నా, కొన్ని ప్రదర్శనలు వెళ్ళాలన్నా ఒక ధైర్యం వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడైతే భయపడే వాళ్ళం. ఏమి? ఇప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. చీకటి చూడగానే నైట్ 1 గంటకు బయటకు రావడానికి, 12 గంటలకు భయపడడం. అయ్యమ్మో నేను రాను. ఏం రాను? అమ్మో రాను, దెయ్యాలు వస్తాయి. ఏమొస్తాయంట? ఎందుకు వస్తాయి? నువ్వు దేవుని బిడ్డవైతే నిన్ను చూడగానే పారిపోతాడు. ఏం చేస్తాడు? నిన్ను చూడగానే పారిపోతాడు. దేవుడిని తన చేతిలో పట్టుకున్నాడు అనుకో, నువ్వు వచ్చి బయట ధైర్యంగా అడుగు వేసే కొద్దికి దేవుడు నిన్ను రక్షించి కాపాడుతాడు. హల్లెలూయా. ఆ ధైర్యం నీకు ఉంటుంది. ఏముంటుంది? ప్రేమేంద్రములారా, నువ్వు అడుగు పెట్టాలే కానీ ఆత్మదేవుని నిన్ను కమ్ముకుని దీవించి నడిపించేవాడు కొన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధి సమయం గడపాలే గాని క్రీస్తు నీతో కూడా కలిసి జీవించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీఎం వస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? అమ్మా సీఎం ఈ తిరుపతి ప్రాంతానికి వస్తాడంటే ఏం చేస్తారు? ఫుల్ సెక్యూర్, ఫుల్ సెక్యూర్. ఆయన ఎయిర్పోర్ట్ దిగడమే లేటు. ఏం చేస్తారు? తిరుపతి అంతా మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. ఉండండి. ఎవరు వస్తున్నారు? సీఎం వస్తున్నారు. నువ్వు దిగి వస్తుంటే, దేవుని ఆత్మ నీతో పాటు దిగి వస్తుంటే, అపవాది శత్రు శాతలు ఏం చేస్తాడు? పారిపోతాడు. పాస్టర్ గారు చెప్పినట్టు ఏమైపోతావు? 1 కిలోమీటర్ దూరంగానే పారిపోతాడు ఇక్కడ అడుగు పెట్టగానే. అది అండి దేవుని క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు అలా మార్చబడతావు తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టి దేవునితో కలిసి జీవించే కొద్దికి నీ జీవితం గొప్పగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవులారా, కాబట్టి మనం ఏం కలిగిన వాళ్ళు ఉండాలంటే దేవుని యొక్క ప్రసన్నతను మనం కలిగిన వాళ్ళు, ప్రసన్నతను మనం కలిగి జీవించినప్పుడు మనలో ఏమొస్తుంది? ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమొస్తుంది? మనలో ఒక ధైర్యం వస్తుంది, ఒక బోల్డ్నెస్ వస్తుంది. అంటే ఒక బహిరంగ దేవుని కోసం నిలబడాలని ఒక నమ్మకం మనలోకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? దేవుడి యొక్క ప్రసన్నతను మనం అనుభవించున్నప్పుడు.
ఏమనిపించినప్పుడమ్మా? దేవుని యొక్క ప్రసన్నతను మనము అనుభవించినప్పుడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ మాట చదువుదాం, ముగించుకున్న మాటలు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ మాట. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ మాట చదువుదాం. మళ్ళా చదవండి ఆ మాట. అని పాములను త్రేళ్లను తొక్కుటకు అమ్మా శత్రు బలవ అంతటి మీదను ఏమంట అయ్యా చెప్పాలి. శత్రు బలం అంతటి మీదను అధికారం ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? ఎక్కడ? శత్రు అధికారం అన్నిటి మీదకి నీకేమిస్తాడంట? అధికారం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం దొరకడం ఎంత గొప్పదమ్మా. అమ్మా అధికారం కావాలా వద్దా? ఒక అధికారం కోసం చాలా మంది పోరాడుతుంటారు. స్కూల్లో లీడర్, నేను లీడర్గా ఉంటానంటే నేను ఉంటా అంటారు లీడర్గా. అవునా కదా? ఒక అధికారం కొరకు అంతమంది పోరాడేటప్పుడు సాతాను సమూహాన్ని కూల్చగలిగిన గొప్ప అధికారం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సమయం గడిపి ఆయనతో కలిసి జీవించిన తర్వాత, ఆయన శక్తిని పొందుకొని ఒక కాన్ఫిడెంట్ వచ్చి నీలో ఆయనలో జీవించే కొద్దికి అప్పుడు దేవుడు నీకు ఏమి ఇస్తాడు తెలుసా? సాతాను సమస్త అధికారం మీద నీకు ఒక శక్తి ఇస్తాడు. అప్పుడు సాతాను సామ్రాజ్యమే వణుకుతుంది, కదిలింపబడుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు సువార్తమా, దేవుడు ఏమి చేశాడు నీకు? ఉండమా మీరు సువార్తమా, మీరు సువార్తమా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి, వాక్యాన్ని వినాలి. దేవుడు అందరికి మేలు చేశాడు, సంతోషమే. ఏం కావాలి నీకు? అధికారం కావాలి. అయ్యా దేని మీద? దేనికి అధికారం? సాతాను సామ్రాజ్యం మీద మనకేం కావాలి అమ్మా? అధికారం కావాలి. హల్లెలూయా. అన్నిటికన్నా అధికారం నీకు ఇంకో ఎక్కడ ఉండాలి తెలుసా? సాతాను జయించగలిగితే నువ్వు అడుగు పెట్టేది ప్రతి ఒక్కటి నీకే సొంతం. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ఒక్కటి నీకే సొంతము. నీకు అధికారం ఎక్కడ సంపాదించుకోవాలి తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి అనవసరమైన కార్యముల్లో కాదు, సంఘములో కాదు, ప్రాంతంలో కాదు, స్కూల్లో కాలేజీలో కాదు. నువ్వు సంపాదించుకోవాల్సిన అధికారము శత్రువు పైన నువ్వు అధికారం సంపాదించుకోవాలి. హల్లెలూయా. అధికారం దేవుడు ఉచితముగా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఒక సీఎం సీటు కావాలంటే, ఒక ఎమ్మెల్యే సీటు కావాలంటే, ఎందుకు ఒక కౌన్సిలర్ సీటు కావాలంటే లక్షలు కట్టాలి. ఏం కావాలి అమ్మా? లక్షలు, వేల లక్షలు. ఒక ఎమ్మెల్యే సీట్ రావాలంటే వేల లక్షలు కట్టి పోసి ఒక అధికారం తెచ్చుకుంటారు. కానీ దేవుడు శత్రువు పైన విజయాన్ని ఇవ్వడానికి నీకు ఒక ఫ్రీగా ఒక అధికారం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఉచితముగా అధికారం ఇస్తున్నాడు. ఏం చేసుకోవాలి? నువ్వు పట్టుకునేవాడుగా ఉండాలి అధికారం. హల్లెలూయా. ఫ్రీగా కంప్యూటర్ క్లాస్ నేర్పిస్తానంటే మన పిల్లలు ఏం చేస్తాం? ఫ్రీగా నేర్పిస్తున్నాడు రా ఒక విద్యను. ఏం చేస్తున్నాడు? నేర్పిస్తాం, పంపించాడు రా అంటారు. అవునా కదా? ఫ్రీగా డ్రైవింగ్ క్లాస్ నేర్పిస్తానంటే అందరూ పంపించేస్తారు. కానీ దేవుడు ఫ్రీగా నీకు సాతాను మీద నీకు ఒక అధికారం ఇస్తానంటే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నారా అమ్మా? ఈజీ మా. ఏది? దేవుని సన్నిధిలో గడపడం చాలా సులువు. దేవుని యొక్క అధికారం, దేవుడు మనకి ఇచ్చే అధికారం కూడా మనకి ఉచితముగా వస్తుంది. పొందుకోవడమే లేటు, కానీ దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదవండి, లూకాసు వార్త 10:10 మరొకసారి.
ఆ, ఆ. శత్రు బలవంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు నీకు ఎంత మాత్రమునో ఆలోచించు. ఏది మీకు ఆయన అధికారం ఇచ్చిన తర్వాత ఏ అపవాది, ఏ కష్టము, ఏ వ్యాధి నేనేం చేయదు, ఎంత మాత్రం ఏది మీకు అయ్యా అని చేయనే చేయదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు గొప్ప అధికారం చేస్తాడు. అప్పుడు నువ్వు చేతబడి చూసి భయపడవు, మంత్రతంత్రాలు చూసి భయపడవు, వాస్తులు చూసి నువ్వు భయపడవు. ఏం చూసి? వాస్తులు ఈ మూలనే ఉండాలి. ఏముండాలి? నీళ్ళు ఈ మూలనే ఉండాలి, బియ్యం ఈ మూల ఉండాలి, బిరువ ఈ మూలలో ఉండాలి, ఇంకా కిటికీ ఈ మూలలో ఉండాలి. కారణము భయం. ప్రేమదేవులారా, మీ ఇష్టానుసారి కాదు కానీ దేవుని యొక్క అధికారం పొందుకుంటే అపవాది నిన్ను చూసి గడ్డ 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 వణుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవులారా, మీకు ఒక దావీదు తెలుసు మీ అందరికీ. అమ్మా, మొదటి సమూయేలు 17 అధ్యాయాలు మనం చూస్తాం. ఎవరిని? దావీదు ఏం చేశాడు? గొలియాతునే అమ్మా వధించి పడేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనికి ఇచ్చిన అధికారం మీదకి వెళ్ళాడు. హల్లెలూయా. అయ్యా, దేని మీద వెళ్ళాడు? అమ్మా, దావీదు దేని మీద? గొలియాతు మీదకి వెళ్ళాడు. దేవుని అధికారం మీద, దేవుడి నామం అనే అధికారం మీద వెళ్ళాడు కాబట్టి గొప్ప బలాన్ని, గొప్ప విజయాన్ని సాధించి వచ్చాడు. హల్లెలూయా. అమ్మా, మీకు అందరికీ తెలుసు ఆ కరెంట్ వైపు చూడడానికి ఎలా ఉంటుంది? చాలా సన్నగా ఉంటుంది. అమ్మా, దాన్ని టచ్ చేస్తే మనకి ఏమీ అనిపించదు. కానీ అదే కరెంటు వైర్లో కరెంటు పాస్ అయితే, పవర్ వస్తే ఎలా ఉంటుంది? ఒక మనిషి ప్రాణాన్ని తీస్తుంది. అది ఏం చేస్తుంది? అమ్మా, ప్రాణానే తీస్తుంది. ఇదైనా మీ జీవితంలో సాతాను నిన్ను తాకితే ఎలా ఉండాలి నువ్వు తెలుసా? నున్నగా ఉండాలి కదా. మీతో ఒక ఆట ఆడుకోవచ్చు కదా. సాతాను ఆ కరెంట్, ఆ వైర్లో పవర్ లేనంత వరకు ఏం చేస్తారు తెలుసా? దాన్ని అందరూ ఆడుకుంటారు. ఏం చేసుకుంటారు? అందరూ ఆడుకుంటారు. పిల్లలు మొదలుకొని కుక్కలు అన్నీ ఆడుకుంటారు. ఎప్పుడైతే దాంట్లో కరెంట్లో ఒక పవర్ అయితే వస్తుందో అప్పుడు ఎవరు కూడా ఏం చేయరు, దాన్ని ముట్టుకోరు. ఎందుకో తెలుసా? అది ఏం చేస్తుంది? ప్రాణాన్ని తీసేస్తుంది. ఏం చేస్తుంది అది? అదే విధంగానే నువ్వు చూడడానికి కొత్త కరెంటు వైర్లాగానే ఉండాలి, కానీ నీలో ఏముండాలి? ఫైర్ ఉండాలి, ఒక పవర్ ఉండాలి, ఒక అభిషేకం ఉండాలి, రగలాలి. సాతాను గడ్డ వణికి వీడి జోలికి పోతే మన సామ్రాజ్యమే కూలిపోతుందిరా నైనా. వీడి జోలికే పోకూడదురా, వీడి సంఘానికే పోకూడదురా, వీడి సంఘ బిడ్డల జోలికే పోకూడదు అని ఎప్పుడు వస్తాడో అపవాది. ఎప్పుడు వస్తాడో? నీ దగ్గర ఏమి పవర్ లేదనుకో ఆడుకుంటాడు. అదే నువ్వు పవర్తో నింపబడితే సాతాను పారిపోతాడు. ఏం చేస్తాడు? నీ జోలికి తిరిగి కూడా చూడయ్యా. కనీసం అయ్యా ఏం చేయడు? అయ్యా, ప్రార్థన శక్తి కాదయ్యా, నీలో ఏముండాలి? పవర్ ఉండాలి. నువ్వు నడిచి వెళ్తున్నావు డైలీ వాకింగ్ కి. ఏం చేస్తున్నావు? వాకింగ్ వెళ్తున్నావు. ఎన్ని దయ్యాలను చూసి పారిపోతుంది. హల్లెలూయా. దయ్యాలు పారిపోవాలి. దేవుని మహిమ గాక. హల్లెలూయా. ప్రేమదేవులారా, మరొక వ్యక్తి చూస్తున్నాం మనం. ఎవరిని? అమ్మా, మరొక వ్యక్తి డానియేల్. ఎవరమ్మా? డానియేల్ ఏం చేశాడయ్యా? 3 రోజులు ప్రార్థన చేస్తే ఏమైంది? దయ్యాలోనికయ్యా. అయ్యా, దానియేలు, ఇతను కూడా దానియేలే. చూడండి, మీ అందరూ చూడండి ఒకసారి. తన పేరు ఏం పేరు తెలుసా? అబ్బాయి, నా సహోదరుడు. ఏం పేరు? ఏం పేరు అమ్మా? అందరూ చెప్పాలి అమ్మా. దానియేలు. ఏముంటా? దానియేలు. ఇలానే దానియేలు ఒక యవనస్తుడు ఉన్నాడు. అప్పుడు 3 పూట్ల ప్రార్థన చేస్తాడు. ఎన్ని పూట్లమ్మా? దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కాచుకుని ఉంటాడు. దేవుడి మీద 3 పూట్లు ఎడతెగక ప్రార్థన చేస్తాడు. ఒక రోజు ఒక పెద్ద ప్రతిమకు మొక్కమంటే, అమ్మా, ఒక పెద్ద విగ్రహానికి మొక్కండి అంటే నేను మొక్కను అన్నాడు. వీడిని తీసి ఎక్కడేయండి?
సింహపు బోన్లు వేయండి, ఆకలితో ఉన్న సింహ బోన్లో వేయండి అంటే వాడిని ఎత్తి ఆకలితో ఉన్న సింహ బోన్లో వేయగానే అన్ని సింహాలు వచ్చి అతను ఏం చేసింది, చుట్టుకునింది. కానీ ఒకటి కూడా మూలకు పారిపోయినాయ్యా. ఏమైపోయినాయ్యా? చుట్టుకునిందా? పారిపోయింది, మూలకి వెళ్ళి కూర్చుంది. కారణం ఏంటో తెలుసా? అతను ఏముంది? పవర్ ఉంది. టచ్ చేస్తే మనకేం కొడుతుంది? ఉరువు లేకుండా పోతాం రా మనం. హల్లెలూయా. దేవుడు నా మైంగిల్ని కాక పాస్టర్ గారు చెప్తున్నట్టు ఏమైంది? సెక్యూరిటీగా పెట్టుకున్నాడంట. సింహాలన్నీ దేవుడు సెక్యూరిటీగా పెట్టినాడు. ఏం చేయకూడదు, దాన్ని టచ్ చేయకూడదు. ఆకలితో ఉన్న సింహం అయ్యా, ఆకలితో ఉన్న సింహము ఉంటుందా? మనిషి పడగానే తినేస్తా, ఒక మాంసం పడగానే. కానీ దాని లోపల పడగానే చీకటి గుహలో ఏమైపోయింది తెలుసా? సింహాలు అయ్యా ఉండు, సింహాలు ఏమైపోయింది? మూలలో వెళ్ళి దాంకునేసాయి. కారణం ఏంటో తెలుసా? అతను ఒక వెలుగుగా, తేజంలో తనలో ఒక పవర్ ఉంది. ఈరోజు మన దానియేలు మనలో నీలో ఏముండాలి? వరం కాదయ్యా, దేవుని శక్తి నీలో నింపబడాలి. ఎప్పుడు నింపబడతావు? నువ్వు దానియేలా? మీరంతా దానియేలా? ఉండండి అయ్యా. ఎప్పుడు? మంగళవారం కాదు, సమయం. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అయ్యా? చెప్పాలి. సమయం దొరికినప్పుడంతా దేవుని సన్నిధిలో మనం సమయం గడిపే వారముగా ఉండాలి. అయ్యా ఏం కలిగిన వారుగా ఉండాలి మనము? అమ్మా ఏం కలిగిన వారుగా ఉండాలి? సంఘములో సమయాన్ని మనం గడిపే వారముగా ఉండాలి. హల్లెలూయా. మంగళవారం ప్రార్థన మాత్రం కాదమ్మా, బైబిల్ స్టడీ మాత్రం ప్రార్థన మాత్రం కాదమ్మా, శుక్రవారం ప్రార్థన కాదమ్మా. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఫోన్ చేసి అయ్యా ఈరోజు ప్రార్థన ఉంది వచ్చి కలుసుకుని అంటే వెంటనే బైబిల్ ఎత్తుకుని పరిగెత్తాలి. ఎక్కడికి రావాలి? నీకు ఇంపార్టెంట్ పని లేకపోతే ఏం చేయాలి? ఖాళీగానే ఇంట్లో అంటే ముందు దేవుని సన్నిధి వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా సమయం దొరికినప్పుడంతా దేవుని సన్నిధికి వెతికే కొద్దికి దేవుని అభిషేకం నీలో ఏం పడుతుంది? నింపబడుతుంది. నీకు క్లియర్ విషన్ ఉంటుంది. ఆ యొక్క దానియేలు ఆ సింహపు గుహలో పడగానే ఏమైపోయింది తెలుసా? అన్ని పారిపడే చీకటిలో ఉన్న ఆ యొక్క శత్రువు యొక్క సింహపు అన్ని ఏమైపోయింది? మూలలో కూర్చున్నాయి. శత్రువు యొక్క సింహాలు ఏమైపోయినాయి? మూల వెళ్ళి కూర్చున్నాయి. హల్లెలూయా. అలాగనే నువ్వు ఒక చిన్న వెలుగు, ఒక వెలుగుని ఒక పెద్ద చీకటి రూమ్ లో వెలిగిస్తే ఏమైపోతుంది? ఆ చిన్న వెలుగు ఆ చీకటి ఏం చేస్తుంది? తరిమేస్తుంది. ఏం చేస్తున్నాయ్యా? ఆ గొప్పగా వెలిగింపబడుతుంది. దానియేలు లాగా ఆ యవనస్తులాగా ఈ యవనస్తు దేవునిలో గొప్పగా వెలగాలి. దానియేలు మాత్రం కాదమ్మా, మీరు కూడా మా ముసలమ్మ అయిన సువార్తమ్మ, అకులమ్మ, మీరంతా ఏం చేయాలి? మీరు అమ్మా వెలగాలి. ఒక శక్తి రావాలి. ఏ రావాలి? ఒక శక్తి, పవర్ రావాలి. పన్నీసలమయ్య గారు ఏం రావాలి? దేవుని శక్తి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది దేవుని శక్తి? అయిపోయింది, అందరూ బైబిల్ మూసేనమ్మా. ఎప్పుడు వస్తుంది? దేవుని సన్నిధిలో మనము గడిపే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేములరుగా మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాలను మార్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మారుతావో దేవుని కొరకు, అప్పుడు దేవుడు నిన్ను ఒక ధైర్యవంతుడుగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? ధైర్యముగా, ఒక కాన్ఫిడెంట్ వస్తుంది నీలోకి. కాన్ఫిడెంట్ వచ్చి దేవుని సన్నిధిలో వాడబడే కొద్దికి దేవుడిని ఏం చేస్తాడు? నూతనమైన ప్రసన్నత నీ ముఖములో తన తేజస్సును ప్రకాశింపజేస్తాడు. ఏం చేస్తాడయ్యా? మా నవ్య ఏం చేస్తాడు? ఎక్కడ? తన ముఖములో తన తేజస్సును ప్రకాశింపజేస్తాడు. దేవుని మహిమకలును గాక. తేజస్సు మన ముఖంలో ప్రకాశింప కొద్దికి శత్రు మనల్ని చూసి ఏం చేస్తాడు? భయపడి పారిపోతాడు. సామ్రాజ్యాన్ని కూల్చగలిగిన గొప్ప అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, మనకి ఇచ్చి ఉన్నాడు. నమ్మాలి మనం. హల్లెలూయా. లూకాసు సువార్త 10:19 చేయి పెట్టుకొని మీరేం చేయండి? ప్రతిసారి ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? మా చెప్పాలి. ఏమేమి ప్రార్థన చేయాలి? అయ్యా శత్రువు యొక్క సామ్రాజ్యం మీద నాకేం ఏమివ్వండి?
అధికారం ఇవ్వండి. ఇస్తామని చెప్పావు కదా, నాకు అధికారం ఇవ్వండి. సన్నిధిలో కలుసుకునే కొద్దిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమృద్ధిన అధికారం ఇస్తాడు. నువ్వు అడగని అవసరమా లేదమ్మా, నువ్వు అడగక మునిపే నీకు అన్ని ఇచ్చేస్తాడు. ఎప్పుడు ఆయన నువ్వు వెతికితే, ఆయన సన్నిధిలో వచ్చి కూర్చుంటే ఆయనే నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం దేవుని సన్నిధిలో. ఆత్మదేవా, నీకు విన్న వాక్యాన్ని బట్టి అయ్యా స్తోత్రం, స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వందనాలు యేసయ్యా. అయ్యా అయ్యా ప్రళయం లాంటి ఆత్మశక్తి నాకు దయచేయి దేవని అడగండి. అయ్యా ప్రళయం లాంటి ఆత్మశక్తి నాకు దయచేయమయ్యా. దయా స్తోత్రం తండ్రి. ఈ రోజే స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళగా, ప్రతిరోజు వాక్యాన్ని చదివిన వాళ్ళముగా, దేవుని యందు డైలీ టయాన్ని మనం స్పెండ్ చేసేవాళ్ళముగా, సమయం దొరికినప్పుడంతా దేవుని వచ్చి కూర్చొని ఆరాధించే హృదయం నాకు దయచేయి దేవా. అయ్యా నీ రగలాలి తండ్రి ప్రభువా, నేను ప్రళయంగా మార్చబడాలి అయ్యా. అయ్యా శత్రు సామ్రాజ్యం నేను ధ్వంసం చేసేవాడుగా మార్చుమయ్యా. అయ్యా ఒక విధ్వంసాన్ని సృష్టించే వాడిగా నన్ను మార్చుమయ్యా అని ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒక్కరు ప్రార్థించండి. స్తరోన్నతుడ సర్వాధికారి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రమునైనా ప్రభు. ఈ విశ్రాంతి దినముల ప్రభనైనా తండ్రి, ఇంతవరకు నీ దాసుడుతున్న ప్రభ, పరిశుద్ధాత్మ కలిగిన ఆయన, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా, పరిశుద్ధాత్మని మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం ఆయన ప్రభునైనా. అపవాదిని ఎదిరించా శక్తి నాకు దయచేయండి ప్రభా. అపవాది తండ్రిమ కుయ్కితిని ఎదిగి అయ్యా మేము ఆయన ఎదిరించా, అయినా తండ్రి అపవాదిని ఓడించా. అటువంటి జ్ఞానము, అటువంటి బలము, పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. నాయనా నీకు వందనాలు, స్తోత్రము నాయన. అయ్యా అపవాదిని ఎదిరించాలంటే తండ్రి నాయన దానివేలు గారు నాయన 3 పూట్ల ప్రార్థన చేసిన మరి మాకు ప్రార్థన జీవితం దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి నాయన. అనుదినము తండ్రి దేవుడి సన్నిధిని ఎదగల ప్రభా, అనుదినం ప్రార్థన వ్యక్తిగా మార్చండి, అనుదినం ప్రార్థన వీరులుగా మార్చండి. సంఘ సావాసం దయచేయండి, దైవ సేవకులు సావాసం మాకు దయచేయండి ప్రభా తండ్రి నాయన. వారమంతా తండ్రి ప్రార్థన కలుసుకున్నాను. ఆత్మీయ సహాయం మాకు దయచేయండి, పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అనుదిని నీ సన్నిధి ఎదికి అయ్యా, అనుదిని నీ సన్నిధిలో కొనియాడే భాగ్యం మాకు దయచేయమని, నీ రాకడలే సంగమ మమ్మల్ని మీరు సిద్ధపడి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం దేవుని సన్నిధిలో. గడిచిన దినాల్లో, గడిచిన నెలలో దేవుడు మీ జీవితాలు చేసినటువంటి మేలులు, ఉపకారములు ఏమైనా ఉంటే సాక్షి రూపంగా సంఘంలో పంచుకోవాల్సిందిగా పెరుగు పెరగడం మనం చేస్తున్నాను. హల్లెలూయా.